దీపావళి అంటే కొత్త బట్టలు, స్వీట్స్, టపాసులు. అంతేనా? కాదు. ఈ 5 రోజుల పండుగ వెనుక ఎన్నో అద్భుతమైన కథలు, మన సంస్కృతి ఉంది. అసలు ఈ వెలుగుల పండుగను మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం? ఆ మ్యాజిక్ ఏంటి? రండి, ఫాస్ట్గా తెలుసుకుందాం. లెట్స్ గో. దీపావళి గురించి చెప్పాలంటే ముందుగా గుర్తొచ్చేది శ్రీరాముడు. దాదాపు 14 ఏళ్ల వనవాసం తరువాత రావణుడిపై విజయం సాధించి రాముడు, సీత, లక్ష్మణులు అయోధ్యకు తిరిగి వచ్చిన రోజు ఇది. అమావాస్య చీకటిలో తమ ప్రియమైన రాజు తిరిగి వస్తున్నాడని తెలుసుకున్న అయోధ్య ప్రజలు ఏం చేశారో తెలుసా? లక్షలాది దీపాలతో ఆ పట్టణాన్ని ముంచెత్తారు. ఆ చీకటి రాత్రిని పౌర్ణమి వెలుగులా మార్చేశారు. అక్కడ రాముడి విజయం కేవలం వ్యక్తి విజయం కాదు, అది ధర్మం, అధర్మంపై సాధించిన విజయం, చెడుపై మంచి సాధించిన విజయాన్ని సూచిస్తుంది. అందుకే దీపావళిని నార్త్ ఇండియాలో ముఖ్యంగా ఈ సంఘటనను గుర్తు చేసుకుంటూ జరుపుకుంటారు. మరి మన తెలుగు రాష్ట్రాలలో దీపావళిని ప్రధానంగా ఎందుకు జరుపుకుంటాం? దీని వెనుక మరో పవర్ఫుల్ స్టోరీ ఉంది. అదెవరు